హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీరు చూస్తుంది 1 feet క్యూబ్ ట్యాంక్ ప్లాంటెడ్ అక్వేరియం. ఇప్పుడు ఓన్లీ సింగిల్ లైట్ ఆన్ చేశాను. నైట్ టైంలో నేను సింగిల్ లైట్ ఆన్ చేస్తాను. డే టైంలో ఇక్కడ మధ్యలో ఉన్న క్లిప్ ఆన్ లైట్ యాడ్ చేస్తాను. ఇది సాలిడ్ వుడ్ టేబుల్, అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను. ఈ సెటప్ మీరు చేసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను. ఇప్పుడు మొత్తం లైట్ ఆన్ చేసి చూద్దాము ఎలా వస్తుందో లుక్. ఇక్కడ లైట్ ఉంటుంది, లైట్ని జస్ట్ మనం ఇది ఆన్ చేసి సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫుల్ లైట్ ఆన్ చేశాను. ఇప్పుడు ఎలా ఉంది లుక్ చూడండి. ఇంకా ఇది సెటప్ చేసి ఓన్లీ 1 డేనే అవుతుంది. అంటే మీరు ఒక 3-4 days వెయిట్ చేస్తే మీకు క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది వాటర్ అనేది. ఇప్పుడు 1 డేనే అవుతుంది సెటప్ చేసి. ఇది సాలిడ్ వుడ్ టేబుల్, సింపుల్ సెటప్. దీనిలో ఏమేమి పెట్టానో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఒక డ్రిఫ్ట్ వుడ్ అండ్ లావా రాక్స్ అండ్ రివర్ లావా రాక్, 2 సిరేయు రాక్స్ కూడా పెట్టాను పిహెచ్ వాల్యూ బ్యాలెన్స్ కోసము. అండ్ ఇందులో ఇక్కడ 4 గ్రౌండ్ ప్లాంట్స్ వచ్చేసి క్రిప్టోకాన్ వెండిటీ పెట్టాను. అండ్ ఇవన్నీ కూడా మనకు మాంటే కార్లో, ఇవన్నీ కూడా క్రిప్టోకాన్ వెండిటీ. అండ్ ఇది అనూబియాస్ నానా, దాని ఎన్నుకున్నది అనూబియాస్ గోల్డ్. అండ్ ఇది అనూబియాస్ పిటైట్. అండ్ అక్కడ డ్రిఫ్ట్ బోర్డ్ వెనకాల అమెజాన్ స్వార్డ్ పెట్టాను. అది కూడా అమెజాన్ స్వార్డ్, చాలా పెద్ద ప్లాంట్. అండ్ అమెజాన్ స్వార్డ్ పక్కన ఉన్నది రొటాలా, అండ్ దాని పక్కన ఉన్నది కూడా రొటాలా. రొటాలలో అది వేరే వెరైటీ, ఇది వేరే వెరైటీ. ఇది రొటాలా రౌండ్, అది నార్మల్ రొటాలా. ఆ ప్లాంట్ పేరు కూడా నాకు కూడా ఐడియా లేదు. ఇవన్నీ కూడా మనకు అక్వేరియం ప్లాంట్సే. ఇప్పుడు సైడ్ యాంగిల్లో చూద్దాం ఎలా ఉందో. ఇది టాప్ వ్యూ. ఫిల్టర్ ఎప్పుడు 24 hours ఆన్ ఉంచాలి. అండ్ ఇందులో ఓన్లీ మినరల్ వాటరే పోయాలి. మీకు 0 మెయింటెనెన్స్, వాటర్ చేంజెస్ ఉండదు ఇందులో, ఓన్లీ వాటర్ టాప్అప్ చేయాలి. ఇది సైడ్ వ్యూ. సాయిల్ ఎక్కువ వేసాను ఎందుకంటే దీని రూట్స్ కిందికి రావడానికి కోసం. ఈ డ్రిఫ్ట్ వుడ్ కూడా వాటర్ పిహెచ్ వాల్యూ కోసమే పెట్టడం జరుగుతుంది అన్నట్టు. ఇందులో నేను గప్పీస్ పెట్టాను అండ్ నియాన్ గురామి ఫిష్ కూడా పెట్టాను. ఇంకా ఇందులో స్నేల్స్ యాడ్ చేయాలి. ఇప్పుడైతే నేను ఇంకా స్నేల్స్ యాడ్ చేయలేదు. ట్యాంక్లో ఆల్గే వస్తే జీబ్రా నెరైట్ స్నేల్ ఒకటి, గోల్డెన్ ఆల్గే ఈటర్ ఫిష్ని యాడ్ చేయాలి. ట్యాంక్లో ఆల్గే వచ్చినప్పుడే యాడ్ చేయాలి, లేకపోతే వాటికి ఫుడ్ ఉండదు. మీరు కూడా ఈ సెటప్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. 6000 నుండి ప్రైస్ స్టార్ట్ అవుతుంది. ఇది 1 feet క్యూబ్ ట్యాంక్. అండ్ మీకు 2 feet అయితే చాలా ఎక్కువ ప్రైస్ అవుతుంది. మనం తక్కువ ప్లాంట్స్ పెట్టుకుంటే కాస్ట్ తగ్గుతుంది, సాయిల్ కూడా తక్కువ వేసుకుంటే ప్రైస్ తగ్గుతుంది. ఇంకా ఫిల్టర్ అయితే కంపల్సరీ. ఇది చిన్న ఫిల్టర్, RS1000 ఫిల్టర్. మీకు RS2000 ఫిల్టర్, RS3000 ఫిల్టర్, ట్యాంక్ సైజ్ని బట్టి ఫిల్టర్ చేంజ్ అవుతుంది, లైట్ చేంజ్ అవుతుంది. సాయిల్ కూడా పెద్ద ట్యాంక్ అయితే ఎక్కువ సాయిల్ అవసరం పడుతుంది. ఇది క్లోజప్ వ్యూ. ఇప్పుడైతే నేను దీనికి ఫర్టిలైజర్స్ ఏమేమి వాడుతున్నానో చూడండి. గుడ్ గ్రో స్టార్ట్ ఇది యూజ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ 15 days యూజ్ చేయాలి. తర్వాత ఈ 5-in-1 ఫర్టిలైజర్ కిట్ని కూడా యూజ్ చేస్తున్నాను. ఫర్టిలైజర్స్ కంపల్సరీ వేయాలి స్టార్టింగ్ డేస్లో. అండ్ CO2 అనేది ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇస్తే బాగుంటుంది. CO2 లిక్విడ్ ఉంటుంది. ఇవన్నీ బియాస్ అనేటివి చాలా ఎక్స్పెన్సివ్ అక్వేరియం ప్లాంట్స్. అది సాయిల్లో పెట్టద్దు, ఓన్లీ వుడ్ పైన రాక్ పైన పెట్టాలి. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ అవి. ఓన్లీ లైట్ ఉంటే సరిపోతుంది. లో CO2 ప్లాంట్స్, ఇందులో అన్ని లో CO2 ప్లాంట్సే పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై.